కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని చిలుకూరు బాలాజీ ఆలయంలో భారీగా రద్దీ నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనము చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ఉన్నాము. ఉదయం 6 గంటల నుంచి కూడా ఇక్కడ భక్తుల తాకిడి అయితే క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి రద్దీ ప్రతి గంటకు పెరుగుతూ వస్తుంది. అందుకు తగ్గట్టుగా భక్తులకు వాళ్ళు ఏర్పాట్లు కూడా పూర్తి చేసి దాదాపుగా వేల సంఖ్యలో వచ్చి భక్తులు దర్శించుకున్నట్టుగా కూడా ఆలయ కమిటీ ఇప్పటికే చేశారు. అయితే రానున్న వారికి సంబంధించి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్న క్రమంలో బయట నుంచి బారికేడ్లు ఏర్పాటు చేశారు. మహిళలకు పురుషులకు ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది లేకుండా అట్లాగే భద్రతా విషయంలో సంబంధించి కూడా ఇక్కడ అట్లాగే సంబంధించి కూడా దాదాపు ఆలయ పరిసర ప్రాంత వాసులుగా అట్లాగే నగరంలోని వాసులు కూడా ఎక్కువగా చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి మహిమ ఏంటంటే ఇక్కడ కోరిన కోరిక తీరుతుందని ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉండడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధిక సంఖ్యలో కూడా ఇక్కడికి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు మనం విజువల్స్ లో మొత్తం గోవిందనామ స్మరణతో చేతులెత్తి మొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామివారిని కోరిన కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందనే ప్రగాఢ విశ్వాసం ద్వారా ఎక్కువ సంఖ్యలో అయితే భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ స్వామివారికి ప్రదక్షిణ చేసే క్రమంలో ఈసారి మాత్రం అంటే ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ప్రదక్షిణ చేయడం కుదరదని చెప్పి ఇప్పటికే ప్రదక్షిణలు అయితే ఆలయ నిర్వహణ కమిటీ రద్దు చేసింది. కేవలం దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు మరి కాసేపట్లో కూడా అంటే దాదాపుగా ఈ రోజంతా కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే మధ్యాహ్నం వరకు కూడా ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆలయ నిర్వహణ అధికారులు చెప్తున్నారు. గతంలో కూడా ఇటువంటివే జరిగిందని, అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా అధికారులు అట్లాగే ఆలయ నిర్వహణ కమిటీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.